అవినీతికి అవకాశం లేకపోవడంతోనే విబి రామ్జీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్మానాన్ని వ్యతిరేకించారన్నారు ఆయన. ప్రజలకు తప్పుడు సమాచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు విబి రామ్జీ పేరును వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదన్నారు. గ్రామ పంచాయతీ, గ్రామ సభ మాత్రమే ఏ పనులకు నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకునే వెసులుబాటును విబి రామ్జీ స్కీమ్లో పొందుపరిచారు రామచంద్రరావు. మన్రేగాలో జరిగినటువంటి ఒక దేశంలో ఫ్రాడ్ చాలా జరిగింది. కోట్లాది రూపాయలు మన తెలంగాణ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిర్మాణం కాకముందు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణలో ఈ మన్రేగా ఫండ్స్ని డైవర్షన్ అయినాయి, పూర్తిగా వాడలేదు, కరప్షన్ జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. చాలా చోట పని చేయకుండా కూడా పేమెంట్స్ ఇచ్చి చూపెడతా ఉన్నారు. అయితే దీంట్లో గుర్తం పెట్టుకోవాల్సిందంటే ఈరోజు మనము అంటే ఫైనాన్షియల్ ఇయర్ 21 అంటే 2021 నుంచి 2025 వరకు మన్రేగాలో సంబంధించినటువంటి ఒక ఏదైతే వర్క్ పీరియడ్ చేసేది 100 days వర్క్ పీరియడ్ ఇన్ మన్రేగాలో ఈ 100 డేస్లో కేవలం 50 రోజులు మాత్రమే ఈ యొక్క ఏవైతే జరిగినాయో వాళ్ళ అంతవరకు జరిగింది. 100 days జరగలే. ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా కూడా యావరేజ్ ఈజ్ 50 days ఓన్లీ. మిగతా 50 days సంబంధించిన వేజెస్ ఎక్కడ పోతున్నాయి? అయినా సరే వేజెస్ పోలేదు. ఎందుకు వాడట్లేదు అంటే గ్రామీణ ప్రాంతంలో ఇది ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది ఎందుకు కావట్లేదు? దీన్ని మార్చుకోవటానికే ఈరోజు తీసుకువచ్చినటువంటి ఒక ఏంటంటే మనము దాదాపు ఇది కొన్ని కోట్లాది మందికి ఈరోజు ఉపాధి కలిగించేటటువంటి విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ముఖ్యంగా విబిజీ రామ్ అంటే ఇది మొత్తం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి రూరల్ ఎంప్లాయ్మెంటు, దీన్ని మనం తీసుకురావడం కారణం ఏంటంటే దీంట్లో 125 days అంటే 100 days మన్రేగాలో ఉంటే ఈ యొక్క స్కీమ్లో 125 రోజులు ఇక్కడ మనం ఇస్తున్నాం. మన్రేగాలో జరిగినటువంటి ఒక దేశంలో ఫ్రాడ్ చాలా జరిగింది. కోట్లాది రూపాయలు మన తెలంగాణ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిర్మాణం కాకముందు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణలో ఈ మన్రేగా ఫండ్స్ని డైవర్షన్ అయినాయి, పూర్తిగా వాడలేదు, కరప్షన్ జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. చాలా చోట పని చేయకుండా కూడా పేమెంట్స్ ఇచ్చి చూపెడతా ఉన్నారు. అయితే దీంట్లో గుర్తం పెట్టుకోవాల్సిందంటే ఈరోజు మనము అంటే ఫైనాన్షియల్ ఇయర్ 21 అంటే 2021 నుంచి 2025 వరకు మన్రేగాలో సంబంధించినటువంటి ఒక ఏదైతే వర్క్ పీరియడ్ చేసేది 100 days వర్క్ పీరియడ్ ఇన్ మన్రేగాలో ఈ 100 డేస్లో కేవలం 50 రోజులు మాత్రమే ఈ యొక్క ఏవైతే జరిగినాయో వాళ్ళ అంతవరకు జరిగింది. 100 days జరగలే. ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా కూడా యావరేజ్ ఈజ్ 50 days ఓన్లీ. మిగతా 50 days సంబంధించిన వేజెస్ ఎక్కడ పోతున్నాయి? అయినా సరే వేజెస్ పోలేదు. ఎందుకు వాడట్లేదు అంటే గ్రామీణ ప్రాంతంలో ఇది ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది ఎందుకు కావట్లేదు? దీన్ని మార్చుకోవటానికే ఈరోజు తీసుకువచ్చినటువంటి ఒక ఏంటంటే మనము దాదాపు ఇది కొన్ని కోట్లాది మందికి ఈరోజు ఉపాధి కలిగించేటటువంటి విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ముఖ్యంగా విబిజీ రామ్ అంటే ఇది మొత్తం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి రూరల్ ఎంప్లాయ్మెంటు, దీన్ని మనం తీసుకురావడం కారణం ఏంటంటే దీంట్లో 125 days అంటే 100 days మన్రేగాలో ఉంటే ఈ యొక్క స్కీమ్లో 125 రోజులు ఇక్కడ మనం ఇస్తున్నాం. మన్రేగాలో జరిగినటువంటి ఒక దేశంలో